హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజె డాబాకా ఛానల్కి. సో 8వ తరగతిలో 21వ పాఠం ఆధునిక కాలంలో కళలు కళాకారులు. సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ వీడియోస్ ఒక్కొక్క లెసన్ వైజ్ ఇలా బిట్స్ ఎక్కడ చూడలేదు మేడం అని చెప్పారు, కామెంట్స్ రాస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ధన్యవాదాలు. అండ్ పేరు పేరున ప్రతి ఒక్కరికి కామెంట్స్ రాస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ 8th క్లాస్ టోటల్గా అయిపోతే ఒకటే ఇంకా రెండు లెసన్స్ ఏమో ఉన్నాయి అంతే. ఓకేనా, తొందరగా చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పాటలు, నాట్యం, నాటకాలు వంటివి ప్రదర్శించే వాళ్ళని ప్రదర్శన కళాకారులు అంటారు. ఈ లెసన్ జీకేకి వస్తుంది, కరెంట్ అఫైర్స్ వస్తుంది, తెలుగు వాళ్ళకు వస్తుంది, అన్ని సబ్జెక్ట్ వాళ్ళకు ఉపయోగపడే వీడియో. ఎందుకంటే కళలు కళాకారులు. ఓకే, తెలంగాణలో వ్యవసాయ కూలీలు రోజువారీ శ్రమ నుంచి చుట్టు కాముడు అనే కళారూపం దిద్దుకుంది. సాధారణంగా వెన్నెల రాత్రుల్లో మహిళలు చుట్టు కాముడు పాటలు పాడుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆడతారు. చుట్టు కాముడు ఇది ఎప్పుడు వెన్నెల రాత్రుల్లో మహిళలు చుట్టు కాముడు అని ఇచ్చి ఇది మహిళలు పురుషులు అని ఇవ్వచ్చు. కాముడు అంటే మళ్ళీ పురుషులు అని పెట్టే అవకాశం కూడా ఉంది. ఓకే, లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆడతారు. పూర్వకాలంలో గ్రామాల్లోని ఆడపిల్లలు చెట్లను ఉయ్యాలలు కట్టి ఊగుతూ ఉయ్యాల పాటలుగా లక్ష్మీ గౌరీ దేవతలను సంబంధించిన భక్తి కథలను తెలిపే పాటలు పాడేవారు. యక్షగానం లేదా జక్కుల భాగవతం లేదా వీధి భాగవతం ఒక ప్రసిద్ధి తెలుగు జానపద కళారూపం. కళాకారుల్లో లయబద్ధంగా నాట్యం చేస్తూ చిందులు వేయడం వలన దీనిని చిందు భాగవతం అని అంటారు. 13వ శతాబ్దం నుండి చిందు భాగవతం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎప్పుడు 13 ఏది చిందు భాగవతం. పాండిత్యారాధ్య చరిత్ర, బసవపురాణం వంటి గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఇందులో కూడా ఉన్నది ఏది అని అంటే చిందు భాగవతం. ఓకే, బసవపురాణం, పాండిత్యారాధ్య చరిత్ర. యక్షగానంను బహిరంగ స్థలాల్లో 4 రోడ్ల కూడల్లో వేదికపై పందిరి వేసి ప్రదర్శిస్తారు. యక్షగానం సంభాషణలు పాటలు మరియు పద్యాలతో కలిసి ఉంటుంది. యక్షగానం నటన ప్రధానం కాదు, కానీ కథ యొక్క వివరణ చాలా ముఖ్యం. వేదికపై యక్షగానం ప్రదర్శించే వారితో పాటు తబలా, హార్మోనియం వాయించేవారు, కోరస్ పాడేవారు ఉంటారు. సుగ్రీవ విజయం, బాలభాగమ్మ, రంభారంపాల, చిత్రాంగద విలాసం మరియు కృష్ణార్జున యుద్ధం వంటివి యక్షగానంలో ప్రదర్శించే ముఖ్యమైన కథలు. ఓకే, బాలభాగమ్మన అంటే సుగ్రీవ విజయం, బాలభాగమ్మన, బాలనాగమ్మన మీకు తెలుస్తాయండి. బాలభాగమ్మ కథ, రంభారం పాల, చిత్రాంగద మరియు కృష్ణార్జున యుద్ధం. ఓకే, యక్షగానంలో ప్రదర్శించే ముఖ్యమైన కథలు. చిందు కులానికి ఆశ్రిత వారు ఎక్కువగా యక్షగానాలు ప్రదర్శించేవారు. ఎవరు? చిందు కులానికి ఆశ్రిత వారు. ఆదిలాబాద్కి చెందిన రాజగోండ్లు దీపావళిని పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఆదిలాబాద్కు చెందిన రాజగోండ్లు. సో రాజగోండ్లు దీపావళి రోజున చేసే నాట్యాన్ని గుస్సాడి అంటారు. అంటారు. వీరి నెమలి ఈకలు, దుప్పి గొమ్ములు వంటి వాటితో చక్కగా అలంకరించుకుంటారు. గుస్సాడితో పాటు డప్పు, తుడుం, పిప్రి, కలికొం వంటి వాద్య పరికరాలతో సంగీతం వాయిస్తారు. ఒక్కొక్కసారి వాద్య పరికరాలు అని కూడా ఇచ్చే అవకాశం ఉంది మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో. అవి కూడా ఇచ్చిండు ఇంతకుముందు మనకి టీజీటీ పీజీటీలు ఇచ్చిండు. ఇవి దేనికి సంబంధించినవి అని. సదీర్ నాట్యంను ఒక్కరే చేస్తారు. శతాబ్దాలుగా దేవాలయాల్లో దేవదాసీలు సదీర్ నాట్యమును చేసేవాళ్ళు. ఈ సదీర్ నాట్యం ఎవరు చేస్తారు? దేవదాసులు చేస్తారు శతాబ్దాలుగా. సో దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి తమిళనాడులో రాజదర్బారులో సదీర్ నాట్యమును ప్రదర్శించేవాళ్ళు. తెలంగాణ లంబాడీలు పాక్షిక సంచార జాతులు. తెలంగాణలో లంబాడీలు పాక్షిక సంచార జాతులు.
విత్త విత్తటం, నాటటం, కోయటం వంటి రోజువారీ పనులతో ముడిపడిన కదలికల ఆధారంగా లంబాడీల నాట్యాలు ఉంటాయి. లంబాడీలు పూసలు, అద్దాలతో కొట్టిన దుస్తులను ధరిస్తారు. లంబాడీలు దసరా, దీపావళి, హోలీ వంటి పండుగలప్పుడు వాళ్ళు ప్రదర్శనలు ఇస్తే ప్రజలు డప్పులు ఇచ్చేవాళ్ళు. కురవంజి అనేది మహిళలు చేసే బృందనాటకం. కురవంజి ఎవరు చేస్తారు? మహిళలు చేసే బృందనాట్యం. కురవంజి అనేది ప్రత్యేక ప్రేమికుడి ప్రేమను పొందే అంశంతో అమ్మాయిలు సాహిత్యం లేదా కవితా రూపంలో ప్రదర్శించే బృందనాట్యం. ఓకే, కురవంజి ఇలా. అందుకే లెసన్ టెక్స్ట్ బుక్ చదివినా, ఏ సిరీస్ చదివినా ఇట్లా ఒక్కొక్క పదానికి పదం చదవాలి. పదం అసలు మిస్ కావద్దు. బిట్టుకు బిట్టు చదవాలి. లైనుకు లైను చదవాలి. కురవంజి అనేది మహిళలు చేసే బృందనాట్యం ఏది అంటే మహిళలు చేసేది ఏది అంటే కురవంజి. కురవంజి అనేది ప్రత్యేకంగా ప్రేమికుడి ప్రేమను పొందే అంశంతో అమ్మాయిలు సాహిత్యం లేదా కవితా రూపంలో ప్రదర్శించే బృందనాట్యం. కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి గ్రామానికి చెందిన ఒక నృత్య నాటకం. కూచిపూడితో పాత్రలన్నింటినీ పురుషులే అభినయిస్తారు. ఇది పురాణాలను సంబంధించిన కథాంశాలతో కూడినది. ఫకీరు పాటలు, బైరాగి పాటలు, దండగానము, లత్కొరు సాబ్ మొదలైన వాటిని సంచార బైరాగులు, ఫకీర్లు పాడేవారు. ఈ పాటలు తెలుగులో, దక్కని ఉర్దూలోనే కాకుండా తెలుగు 2 భాషలు కలగలిపి కూడా ఉండేవి. బుర్రకథ, గొల్లసుద్దులు వంటి వాటికి పెద్ద బృందం అవసరం. మొదట ఒక ఊరి నుంచి వేరొక ఊరు వెళ్ళే గొర్రెల కాపరులు ఈ కళారూపాలను ప్రదర్శించేవాళ్ళు. బుర్రకథ అనేది తెలుగులో కథ చెప్పే కళారూపం. 12-13వ శతాబ్దంలో వీరశైవ ఉద్యమ నేపథ్యంలో బుర్రకథ ఏర్పడింది. బుర్రకథలో ప్రధాన కథకుడు కుడి భుజం మీద వేసుకునే తంత్రి వాద్యమైన తంబూరను బుర్రా అంటారు. ఇది ఒకసారి టీఆర్టీలో కూడా వచ్చింది. ఇంకోటి చేతిలో పెట్టుకునేది కూడా వచ్చింది. తంబూరను బుర్రా అంటారు. సాధారణంగా బుర్రకథను పిచ్చకుంట్ల లేదా జంగాలు వంటి కులాలను సంబంధించిన ఒకే కుటుంబానికి చెందిన 2 లేదా 3 ప్రదర్శిస్తారు. పిచ్చకుంట్ల లేదా జంగాలు ఎవరిని? బుర్రకథను. ఓకే, బుర్రకథను ఎక్కువగా దసరా లేదా సంక్రాంతి పండుగ సందర్భాల్లో ప్రదర్శిస్తారు. సాధారణంగా రామాయణం, మహాభారతంలోని కథలు, కంబోజ రాజు కథ, బొబ్బిలి కథ, పల్నాటి కథ, కాటమరాజు కథ వంటి రాజులు కథలను బుర్రకథలుగా చెప్తారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో నాజర్ అనేక బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చాడు. ఓకే, బుర్రకథ తెలంగాణ సాయుధ పోరాటం. తిరునగిరి రామాంజనేయులు గారి తెలంగాణ వీరయోధులు ఆదూరి అయోధ్య రామగారి నైజం. విప్లవం ఎస్కే చౌదరి గారి కాసిం రజ్వీ, సుంకుర సత్యనారాయణ యొక్క కష్టాజీవి మొదలైనవి బాగా ప్రాచుర్యం పొందిన బుర్రకథలు. సుంకర సత్యనారాయణ 1944లో తెలంగాణ అన్న బుర్రకథను రాశాడు. సుంకర సత్యనారాయణ 1944లో తెలంగాణ అన్న బుర్రకథను రాశాడు. ఈ కథ విష్ణూరి దేశ్ముఖ్ అనే భూస్వామి దౌర్జన్యాలు, అణిచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ముస్లిం పేద రైతు షేక్ బందగి సాహసాలను వివరిస్తుంది. బుర్రకథలో కథకుడు అందెలు వేసుకొని ఆడుతూ తంబూర మీటుతూ కథ చెప్పాడు. ఇప్పుడు కచ్చరబండి డిస్టర్బెన్స్ అవుతుందా? అది వినిపిస్తుందా? ఒక్కసారి అది స్టాప్ చేస్తాం. బండి దూరం పోయింది. చెత్త బండి కొంచెం దూరం పోయింది. ఒకటే సౌండ్ ఇంటి ముంగట నిలబడది. కథకుడు కుడి చెయ్యి బొటనవేలుకు అందెలు తొడుక్కొని పాటను అనుగుణంగా తాళం వేస్తుంటాడు. మీరు లెసన్ చదువుతూ మళ్ళీ ఈ పాయింట్ టు పాయింట్ చదివి బిట్స్ చేస్తే ఎంత బాగుంటుందండి. అది కూడా లెసన్ వైజ్గా చాలా బాగుందని చెప్తున్నారు ఫోన్ చేసి కూడా. మీరు కూడా ఒక్కసారి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా ట్రై చేయండి, చదవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే లెసన్ వైజ్గా బిట్స్ ఉండడం 100 బిట్స్ ఉండడం అంటే
చాలా కవర్ అవుతుంది, చాలా రివిజన్ అవుతుంది. ప్రధాన కథకుడికి ఒకరు లేదా ఇద్దరు వంతగాళ్ళు ఉంటారు. వీళ్ళ చేతిలో డక్కి లేదా బుడికే అనే మట్టితో చేసిన మృదంగం లాంటి పరికరం. ఒక్క నిమిషం, కొంచెం బ్లర్ వస్తుంది, ఒక్క నిమిషం. మృదంగం లాంటి పరికరం ఉంటుంది. కుడి చేతి వైపున ఉండే వంతగాడు పౌరాణిక జానపద కథలలో సైతం ప్రస్తుత సామాజిక రాజకీయ అంశాలను చొప్పిస్తూ వ్యాఖ్యానిస్తుంటాడు. ఎడమ చేతి వైపు ఉండే వంతగాడు హాస్యగాని పాత్ర. ఓకే, ఎడమ చేతిది హాస్యగాని పాత్ర. వినరా భారత వీరకుమార విజయం మనదేరా తందాన తాన అన్నది బుర్రకథలో తరచూ వినిపించే పల్లవి. బుర్రకథ వివిధ దేవుళ్లను కీర్తిస్తూ సాయంత్రం మొదలవుతుంది. ప్రస్తుతం అక్షరాస్యత, ఎయిడ్స్ వంటి అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం బుర్రకథ బృందాలను ఆదరిస్తోంది. దేనికి? అక్షరాస్యత, ఎయిడ్స్ గురించి. సంచార కళాకారులు తెర వెనుక నుంచి ప్రదర్శించేదే తోలుబొమ్మలాట. సంచార కళాకారులు తెర వెనుక నుంచి ప్రదర్శించేదే తోలుబొమ్మలాట. తోలుబొమ్మలాటను జంతు చర్మంతో చేస్తారు. పాత్ర వయస్సు, స్వభావాలను బట్టి తోలుబొమ్మలు 1 నుంచి 6 అడుగుల వరకు ఉంటాయి. వీటికి ఉండే కట్టెపుల్లలతో అవి కదిలేటట్లు చేస్తారు. తోలుబొమ్మలాట ప్రదర్శన సాధారణంగా రాత్రి 9 గంటలకు మొదలయ్యి రాత్రంతా కొనసాగుతూ ఉంటుంది. తోలుబొమ్మలాట బృందంలో 8 నుంచి 12 మంది కళాకారులు ఉంటారు. సాధారణంగా ఈ బృందంలో మహిళా పాత్రలకు గొంతు ఇచ్చే 2 మహిళలు, పురుష పాత్రలకు 2 పురుషులు, హార్మోనియం, శృతి, తప్పెట వంటి 3 వాయిద్యకారులు, తోలుబొమ్మలను అందించటానికి, దీపాలను చూసుకోవటానికి ఒక సహాయకుడు ఉంటాడు. ప్రధానంగా రామాయణ, మహాభారతం వంటి ఇతిహాసాలు, స్థానిక వీరగాథలకు సంబంధించిన అంశాలను ప్రదర్శనకు ఎంచుకుంటారు. కళాకారులు గ్రామస్తుల నుంచి డబ్బులు, ధాన్యం తీసుకుంటూ ప్రదర్శనలు ఇస్తూ సంవత్సరంలో 9 నెలల పాటు సంచారం చేస్తుంటారు. భారతదేశంలోని సాంప్రదాయ నృత్యాలను సంబంధించిన మూలాలు భరతుడు రాసిన నాట్యశాస్త్రంలో ఉన్నాయి. భరతనాట్యం అనేది తమిళనాడుకు చెందిన ఒక ప్రత్యేక నాట్య రూపం. భరతనాట్యం అనేది దేనికి సంబంధించింది? తమిళనాడుకు. మనకి ఈనాడు తెలిసిన భరతనాట్యం సదిర్ నాట్యం నుండి ఉద్భవించింది. సదిర్ నాట్యంను దేవాలయాల్లో ఆరాధనలో భాగంగా దేవదాసులు ప్రదర్శించేవాళ్ళు. దేవాలయాల్లో సేవలకు అంకితం చేసిన దాసీలను దేవదాసులు అనేవాళ్ళు. దేవాలయాల్లో సేవలకు అంకితం చేసిన దేవదాసులను. జోగిని గురించి అయితే పేపర్లో 2లో కూడా వచ్చింది, గ్రూప్ 2లో వచ్చింది, గ్రూప్ 3లో కూడా వచ్చింది. జోగిని వ్యవస్థ గ్రూప్ 1లో కూడా వచ్చింది. నట్టువనార్ల నాట్యం నేర్పే గురువులు సాధారణంగా వీళ్ళు దేవదాసులకు పుట్టిన మగ సంతానం. నట్టువనార్ల అంటే నాట్యం నేర్పు గురువులు సాధారణంగా వీళ్ళు దేవదాసులకు పుట్టిన మగ సంతానం. సహాయంతో వీళ్ళ తరతరాలుగా తమ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ముంబై, మద్రాసు రాష్ట్రాలలో 1947 మధ్య దేవదాసి వ్యవస్థను, ఆలయాల్లో దేవుళ్లకు ఆడపిల్లలను అంకితం చేయటాన్ని రద్దు చేస్తూ చట్టం చేశారు. 1934-47 మధ్య అంటే స్వాతంత్రం రాకముందే ఇక్కడ ముంబై, మద్రాసు రాష్ట్రాలలో రద్దు చేస్తూ చట్టం చేశారు. దేవదాసి విధానాన్ని వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్రంలో భాగ్యరెడ్డి వర్మ ఉద్యమాన్ని నడిపి దేవదాసి వ్యవస్థను అంతం చేయడానికి నైజాంను ఒప్పించాడు. లాయర్, స్వాతంత్ర పోరాటం యోధుడైన ఈ కృష్ణ అయ్యర్ భరతనాట్యమును నేర్చుకున్నాడు. ఇతడు మహిళా వేషధారణలో నాట్య ప్రదర్శనలు ఇస్తారు. ఎవరు? ఈ కృష్ణ అయ్యర్. ఏ నాట్యంను? భరతనాట్యమును. లాయర్, స్వతంత్ర పోరాట యోధుడు. తర్వాత భరతనాట్యంలో ప్రజలకు ఆసక్తి కలిగించడానికి కృష్ణ అయ్యర్ ఉద్యమించాడు.
చెన్నైలో సంగీత అకాడమీని స్థాపించడంలో ముఖ్యమైన పాత్రను కృష్ణ అయ్యర్ పోషించాడు. బ్యాలెరీనా అన్నా పావులోవా వంటి పాశ్చాత్య కళాకారులు భారతీయ సాంస్కృతిక వారసత్వంపై ఆసక్తి కనబరచసాగారు. అన్నా పావులోవా సలహా మేరకు పావులోవా శిష్యురాలి వద్ద రుక్మిణీదేవి బ్యాలే నృత్యం నేర్చుకుంది. బెంగుళూరు నాగరత్నమ్మ బాల సరస్వతులు నాట్య కళాకారులు. 1935లో రుక్మిణీదేవి ఇచ్చిన తొలి ప్రదర్శన ఒక మైలురాయి వంటిది. రుక్మిణీదేవి ప్రయత్నాల వల్ల మద్రాసులో సనాతన కుటుంబాలలో అధిక శాతం నాట్యానికి మద్దతు ఇచ్చాయి. రుక్మిణీదేవి కళాక్షేత్రం అనే సంస్థను స్థాపించి దేవదాసిల సాంప్రదాయ కళను బాలసరస్వతి ప్రోత్సహించింది. నట్టవనార్ల గ్రామాలైన పాండనల్లూరు, వజుపూరు, తంజావూరు పేర్లతో ప్రఖ్యాతంగాంచిన వైవిధ్య భరిత నాట్య రీతులు గుర్తింపు పొందాయి. శివుణ్ణి ఆరాధ్య దైవంగా భావించి నటరాజ విగ్రహం ముందు కానీ, శివాలయాల్లో కానీ సైన్యాలు యుద్ధానికి వెళ్లే ముందు ఆవేశంతో ప్రదర్శించే నృత్యమే పేరిణి నృత్యం. దీని గురించి కూడా ఇచ్చింది. ఇది పేరిణి నృత్యం గురించి కూడా ఇస్తాడు. శివుణ్ణి ఆరాధ్య దైవంగా భావించి నటరాజ విగ్రహం ముందు కానీ, శివాలయాల్లో కానీ సైన్యాలు యుద్ధానికి వెళ్లే ముందు ఆవేశంతో ప్రదర్శించే నృత్యమే పేరిణి నృత్యం. పేరిణి నృత్యంని కేవలం పురుషులు మాత్రమే చేస్తారు. ఓకే. పేరిణి నృత్యం 13వ శతాబ్దం నుండే ప్రాచుర్యంలో ఉంది. కాకతీయ గణపతి దేవుని భావమరిది గజాసాహిని అయిన జయపసేనాని రచించిన నృత్య రత్నావళిలో పేరిణి నృత్యం గురించి విపులంగా రాయబడింది సంస్కృతంలో. నటరాజ రామకృష్ణ పేరిణి నృత్యంను వెలుగులోకి తెచ్చి బహుళ ప్రాచుర్యం కల్పించాడు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాడు. డప్పు నాట్యమును ఉత్సవాలు, ఊరేగింపులో చేస్తారు. 15 నుంచి 20 మంది గల నాట్య బృందం కాళ్లకు గజ్జెలు కట్టి డప్పులను వాయిస్తూ నాట్యం చేస్తారు. డప్పులను మేక తోలుతో చేస్తారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య కిన్నెర వాయిద్యాన్ని వాయించడంలో ప్రసిద్ధి చెందాడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య కిన్నెర వాయిద్యాన్ని వాయించడంలో ప్రసిద్ధి చెందాడు. బలగం సినిమాలో మొగులయ్య చనిపోయిండు నిన్న పేపర్కి పాపం. ప్రాక్టీస్ బిట్స్. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చిన వారు ఎవరు? నాజర్. తెలంగాణ. అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయిన తడబడిన పాయింట్స్లలో ఇక్కడ ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. బిట్స్ చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే ఒక 80 పైనే ఉన్నాయి ఈ లెసన్లో. సుగ్రీవ విజయం, బాల భాగమ్మ కథ, రంపాల చిత్రాంగద విలాసం మరియు కృష్ణార్జున యుద్ధం వంటివి దేని ద్వారా ప్రదర్శించే ముఖ్యమైన కథలు? దేని ద్వారా? యక్షగానం ద్వారా. ఈ క్రింది వానిలో ఎవరు కిన్నెర వాయిద్యం వాయించటంలో గొప్ప నైపుణ్యం గలవారు? మూడవది మొగులయ్య. కిన్నెర మొగులయ్య శివుణ్ణి ఆరాధ్య దైవంగా భావించి నటరాజ విగ్రహం ముందు కానీ, శివాలయాల్లో కానీ సైన్యాలు యుద్ధానికి వెళ్లే ముందు ఆవేశంతో ప్రదర్శించే నృత్యం ఏది? సి. పేరిణి. దేవాలయాల్లో దేవదాసిలు చెయ్యు నృత్యం ఏది? డి. సదీర్. ఒక ప్రసిద్ధి తెలుగు. ఇవి దేనికి సంబంధించినవి తెలిస్తే కూడా ఇది పెట్టవచ్చు. ఇది కాదు అని తెలిసినాక ఇది కూడా కాదు అని తెలిసినాక ఇది కూడా పెట్టవచ్చు. అట్లా కూడా ఆప్షన్ తెలియకుండా కూడా పెట్టవచ్చు. అంటే ఈ 3 తెలిసినా పెట్టవచ్చు. ఒక ప్రసిద్ధి తెలుగు జానపద కళారూపానికి ఉదాహరణను గుర్తించండి. 6వది డి. పైవన్ని. యక్షగానం, వీధి భాగవతం, జక్కుల భాగవతం. 13వ శతాబ్దం నుంచి చిందు భాగవతం ప్రాచుర్యంలోకి వచ్చినట్లు తెలియజేసే గ్రంథం ఏది?
సి ఏ మరియు బి పండితారాధ్య చరిత్ర బసవ పురాణం. రెండిట్లలో ఇది అంటే ఆన్సరు ఇది ఏ మరియు బి. పండితారాధ్య చరిత్ర బసవ పురాణం. గుస్సాడి నృత్యాన్ని ఆదిలాబాద్ చెందిన ఏ గిరిజనులు నర్తిస్తారు? బి రాజగోండ్లు. ఆదిలాబాద్ రాజగోండ్లు. గుస్సాడి నృత్యం. ఓకే, రాజగోండ్లు. యక్షగానంలో ఉండే ప్రధాన అంశాలను గుర్తించండి. డి పైవన్నీ. సంభాషణలు, పాటలు, పద్యాలు. పైవన్నీ. ఈ క్రింది వాణిలో మహిళలు చేసే బృందనాట్యమును గుర్తించండి. బి కురవంజి సదిర్. కురవంజి సదిర్. ఈ క్రింది వాణిలో మహిళలు చేసే బృందనాట్యమును గుర్తించండి. 10వ బి కురవంజి సదిర్. చుట్టుకాముడు అనే కళారూపం మన రాష్ట్రంలోని వీరికి చెందినది. బి వ్యవసాయ కూలీలు. తమిళనాడులో 20వ శతాబ్దం నాటికి సదిర్ నాట్యం అంతమగుటకు కారణమును గుర్తించండి. సి దేవదాసి వ్యవస్థపై నిషేధం విధించటం. భరతనాట్యం దీని నుండి ఉద్భవించింది. 13వది డి సదిర్. పాటలు, నాట్యం, నాటకాలు వంటివి ప్రదర్శించే వాళ్ళని ఈ విధంగా పిలుస్తారు. సి ప్రదర్శన కళాకారులు. దేవాలయాల్లో సేవలకు అంకితం చేసిన దాసీలను ఇలా పిలుస్తారు. దేవదాసీలు. గుస్సాడి నృత్యంను ఏ పండుగ సందర్భంగా ప్రదర్శిస్తారు? సి దీపావళి. మహిళలు చేసే బృందనాట్యమును గుర్తించండి. డి కురవంజి. కూచిపూడి ఏ రాష్ట్రానికి సంబంధించిన నృత్య నాటకం? ఆంధ్రప్రదేశ్. 12-13వ శతాబ్దంలో వీరశైవ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన కళారూపం ఏది? బుర్రకథ. 12-13వ శతాబ్దంలో వీరశైవ ఉద్యమ నేపథ్యంలో. సాధారణంగా బుర్రకథను ఏ కులాల వారు ప్రదర్శిస్తారు? పిచ్చుకుంట్ల లేదా జంగాలు. ఫకీరు పాటలు, బైరాగి పాటలు, దండగానము, లత్కోరు సాబు మొదలైన వారిని ఈ భాషల్లో మరియు 2 కలిపి పాడుతారు. డి తెలుగు, డెక్కాని ఉర్దూ. భారతీయ సాంస్కృతిక వారసత్వంపై ఆసక్తి కనబరిచిన పాశ్చాత్య కళాకారుడు ఎవరు? ఏ బ్యాల్లెరీనా అన్నా పావ్లోవ్. బుర్రకథను మూలమైన ఉద్యమం ఏది? సి వీరశైవం. సదిర్ నాట్యమును ఎంతమంది చేస్తారు? ఏ ఒక్కరు. నట్టువనార్లు అనగానేమి? ఏ సదిర్ నాట్యం చేసేవారు. 25వది డి కదా. ఎస్. బి మరియు సి నాట్యం నేర్పే గురువులు. అండ్ సి దేవదాసి మగ సంతానం. ఆన్సర్ వచ్చేసి డి. కూచిపూడి క్రింది దానిలో దేనికి సంబంధించిన కథాంశాలలో కూడినది? ఏ పురాణాలు. దేవదాసీలు ఏ కళలో నైపుణ్యాన్ని సాధించారు? ఏ మరియు బి సంగీతం, నాట్యం. ఆన్సర్ ఈస్ ఏ మరియు బి. ప్రేమికుడి ప్రేమను పొందే అంశాలతో అమ్మాయిలు సాహిత్యం లేదా కవితా రూపంలో ప్రదర్శించే బృందనాట్యం ఏది? డి కురవంజి. వినరా భారత వీరకుమార విజయం మనదేరా తందాన తాన అన్నది దేనిలో తరచూ వినిపించే పల్లవి? సి బుర్రకథ. తోలుబొమ్మలాట బృందంలో సుమారు ఎంతమంది కళాకారులు ఉంటారు? సి 8 నుంచి 12 మంది. ఈ క్రింది ఏ కులంకు చెందిన వారు ఎక్కువగా యక్షగానాలను ప్రదర్శించేవారు? సి చిందు కులం. ఆశ్రిత. తుడుం, పిప్రి,
కలికోం వంటి వాద్య పరికరాలతో సంబంధం ఉన్నదానిని గుర్తించండి. సి. గుసాడి. సాధారణంగా రామాయణ మహాభారతంలోని కథలు కంబోజ రాజు కథ, బొబ్బిలి కథ, పల్నాటి కథ, కాటమరాజు కథ వంటి రాజులు డాష్నుగా చెబుతారు. డి. బుర్రకథలు. ప్రస్తుతం అక్షరాస్యత, ఎయిడ్స్ వంటి అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం బృందాలుగా ఏర్పరిచి క్రింది వాటిలో దేనిని ఆదరిస్తోంది? డి. బుర్రకథ. డక్కి లేదా బుడికే డక్కి లేదా బుడికే అనే మట్టితో చేసిన మృదంగం లాంటి పరికరంతో సంబంధం ఉన్నదానిని గుర్తించండి. సి. బుర్రకథ. భారతదేశంలోని సంప్రదాయ నృత్యాలలో అనేక మూలాలు ఉన్న నాట్యశాస్త్రంను ఎవరు రచించారు? డి. భరతుడు. నాట్యశాస్త్రము ఎవరు? భరతుడు. ఎవరి ప్రయత్నాల వల్ల మద్రాసులో సనాతన కుటుంబాలలో అధిక శాతం నాట్యానికి మద్దతు ఇచ్చాయి? డి. రుక్మిణీదేవి. భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందిన ఒక నాట్య రూపం? తమిళనాడు. భరతనాట్యం తమిళనాడు. భారతదేశంలోని సాంప్రదాయ నృత్యాలలో అనేకం తమ మూలాలు భరతుడు రాసిన దీని నుండి గ్రహించారు. బి. నాట్యశాస్త్రం. బుర్రకథలో హాస్యగాని పాత్రను గుర్తించండి. సి. ఎడమ చేతి వైపు ఉండే వంతగాడు. ఓకే. కూచిపూడిలో పాత్రలన్నింటినీ ఎవరు అభినయిస్తారు? బి. పురుషులు. బైరాగి పాటలు, దండగానం, లత్కోరు సాబు మొదలైన వాటిని ఎవరు పాడేవారు? డి. సంచార బైరాగులు. శతాబ్దాలుగా దేవాలయాల్లో దేవదాసులు చేసే నాట్యం ఏది? సదీర్. బుర్రకథలో కుడి చేతి వైపున ఉండే వంతగాడు వ్యాఖ్యానించే అంశంను గుర్తించండి. డి. పైవన్నీ. పౌరాణిక, జానపద, రాజకీయ అంశాలు. ఆన్సర్ ఇస్ పైవన్నీ. భరతనాట్యంను నేర్పే గురువులను ఏమంటారు? నట్టువనార్లు అంటారు. పాత్ర వయస్సు, స్వభావాలను బట్టి తోలుబొమ్మలను సుమారు ఎంత పొడవు ఉంటాయి? ఏ. 1 నుంచి 6 అడుగులు. ఇదిగోండి ఇక్కడ బటన్ ఒత్తానా లేదా తెలుస్తలేదు. మరి చెప్తే మళ్ళీ వినండి, నో ప్రాబ్లం. చెప్పకపోతే మిస్ అయిపోతారు. మరి ఇదిగోండి, దేవదాసి విధానానికి వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్రంలో ఉద్యమాన్ని నడిపినది ఎవరు? భాగ్యారెడ్డి గారు. తోలుబొమ్మలాటలో ప్రధాన ప్రదర్శన అంశాలను గుర్తించండి. రామాయణం, మహాభారతం, స్థానిక వీరగాథలు. ఆన్సర్ ఈజ్ పైవన్నీ. రుక్మిణీదేవికి భారతీయ సాంప్రదాయ నృత్యం నేర్చుకోమని సలహా ఇచ్చిన వారు ఎవరు? అన్నా పావులో. తర్వాత భరతనాట్యం ఈ నాట్యం నుండి ఉద్భవించింది. సదీర్. బుర్రకథను ఎక్కువగా ఏ పండుగ సందర్భాల్లో ప్రదర్శిస్తారు? దసరా లేదా సంక్రాంతి. భరతనాట్యం పునరుద్ధరణకు పూనుకున్నది దేవదాసిల సంఘం. 20వ శతాబ్దం చివరి నాటికి విశేష ఆదరణ పొందిన నృత్యంను గుర్తించండి. భరతనాట్యం. లాయరు, స్వాతంత్ర్యం పోరాట యోధుడైన ఇతడు భరతనాట్యం నేర్చుకున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఈ. కృష్ణ అయ్యర్. పేరిని నృత్యం తెలియచేస్తున్న నృత్య రత్నావళి రచయిత ఎవరు? బి. జయాప సేనాని. మద్రాసులో సంగీత నాటక అకాడమీని స్థాపించడంలో ప్రధాన పాత్ర పోషించినది ఎవరు? డి. ఈ. కృష్ణ అయ్యర్. ముంబై, మద్రాసు రాష్ట్రంలో ఏ కాలంలో దేవదాసి వ్యవస్థను రద్దు చేస్తూ చట్టం చేశారు? ఆలయాల్లో దేవుళ్లకు ఆడపిల్లను అంకితం చేయడాన్ని రద్దు చేస్తూ చట్టం చేశారు. బి. 3447. ఓకే. స్వాతంత్రం గుర్తుపెట్టుకోరు. ఓకే. స్వాతంత్రం 3447. 15 నుంచి 20 మంది గల నాట్య బృందం కాళ్లకు గజ్జలు కట్టి డప్పును వాయిస్తూ చేసే నాట్యం ఏది? సి. డప్పు నాట్యం. ఇక్కడ ఇచ్చింది, మరి ఇట్లా ఇచ్చిండు. ఇది బుక్లోనే ప్రింటింగ్ మిస్టేక్ కావచ్చు. డప్పుల నాట్యం. సంచార కళాకారులు తెర వెనక నుంచి ప్రదర్శించేది కళను గుర్తించండి. బి. తోలు బొమ్మలాట.
దేవదాసి వ్యవస్థను రద్దు చేయించుటకు కృషి చేసినది ఎవరు? ఏ. భాగ్యరెడ్డి వర్మ. కళాక్షేత్రం అనే సంస్థను స్థాపించినది ఎవరు? సి. రుక్మిణీదేవి. భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రచారం చేసిన ఉద్యమం ఏది? బి. థియోసాఫికల్ ఉద్యమం. మేకతోలుతో చేసిన వాద్య పరికరమైన డప్పును పుల్లలతో కొడుతుంటే పుట్టుకొచ్చే నాద ప్రభంజనం. సి. డప్పు వాయిద్యం. తోలుబొమ్మలను వీటితో చేస్తారు. జంతు చర్మం. దేవదాసిల సాంప్రదాయ కళను క్రింది వారిలో ఎవరు ప్రోత్సహించారు? డి. బాలసరస్వతి. పేరిణి నృత్యంను వెలుగులోకి తెచ్చి బహుశా ప్రాచుర్యం కల్పించి మరియు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వారు ఎవరు? డి. నటరాజ రామకృష్ణ. ప్రఖ్యాతిగాంచిన వైవిధ్యభరిత నాట్య రీతులకు గుర్తింపు పొందిన నట్టువనార్ల గ్రామం ఏది? డి. పైవన్ని. పాండనల్లూరు, వజుపూరు, తాంజావూరు. పైవన్ని. రుక్మిణీదేవి ఏ సంవత్సరంలో ఇచ్చిన తొలి ప్రదర్శన భరతనాట్య పునరుద్ధరణలో ఒక మైలురాయి వంటిది? బి. 1935. దేవదాసిల సాంప్రదాయ కళను ప్రోత్సహించిన వారు ఎవరు? సి. బాలసరస్వతి. పేరిణి నృత్యం ఏ శతాబ్దం నుండి ప్రాచుర్యంలో ఉంది? బి. 13వ శతాబ్దం. ఈ. కృష్ణ అయ్యర్ ఎక్కడ సంగీత అకాడమీని స్థాపించడంలో ముఖ్యమైన పాత్రను పోషించాడు? మద్రాస్. శుంకర సత్యనారాయణ తెలంగాణ అన్న బుర్రకథను ఏ సంవత్సరంలో రాశాడు? 1944. బైరాగి పాటలు, దండగానం మొదలైన వాటిని పాడేవాళ్ళు ఎవరు? బి. సంచార బైరాగులు, ఫకీర్లు. వ్యవసాయ కూలీలు రోజువారీ శ్రమ నుండి ఈ కళారూపం రూపుదిద్దుకుంది. సి. చుట్టుకాముడు. పండితారాధ్య చరిత్ర, బసవపురాణం వంటి గ్రంథాలు ద్వారా చిందు భాగవతం ఏ శతాబ్దం నుండి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది? సి. 13వ శతాబ్దం. పేరిణి నృత్యం ఏ దేవుడిని ఆరాధ్య దైవంగా భావించి ప్రదర్శిస్తారు? ఏ. శివుడు. కురవంజి అనేది ప్రేమికుడి ప్రేమను పొందే అంశంతో అమ్మాయిలు సాహిత్యం లేదా కవితా రూపంలో ప్రదర్శించేది. కురవంజి ప్రదర్శించే బృందనాట్యం. 85. ఆదిలాబాద్కి చెందిన రాజగోండ్లు ఈ పండుగ సందర్భంగా గుస్సాడి నాట్యాన్ని ప్రదర్శిస్తారు. సి. దీపావళి. తర్వాత ఇక్కడ ఒకటి ఉంది, జతపరచుము అని ఉంది, చూద్దాం. ఓకే. 81. ఒకటవది సి. రెండవది ఏ. మూడవది డి. నాలుగవది బి. ఆదూరి అయోధ్య రామ, నైజాం విప్లవం. ఎస్కే చౌదరి, హాసిం రజ్వీ, శుంకర సత్యనారాయణ, కష్టాజీవి. తిరునగిరి రామాంజనేయులు, తెలంగాణ వీరయోధులు. ఓకే, ఇక్కడ వరకు అయిపోయినాయి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఒక్కసారి మీరు నా ఫోను కొంచెం బ్లర్ అయిందండి, చదవడంలో కొంచెం డిస్టర్బెన్స్ అయింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీకైతే అక్కడ కనిపిస్తుంది కదా, నాకు కొంచెం డిస్టర్బెన్స్ అయింది. ఓకేనా? ఎప్పటికీ ఊరికి కొంచెం బ్లర్ అని అన్నట్టు ఒక్కొక్కసారి అట్లా వచ్చింది చాలాసార్లు, ఈ వీడియోలో మాత్రమే. ఓకే, ఇక్కడ నాకు కొంచెం మీకు డిస్టర్బెన్స్ అనిపించినా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.